ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతిరోజు తిరుమల స్వామివారి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మన వీడియో ద్వారా మీ అందరికీ ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి తిరుమల కొండపైన స్వామివారి పుష్కరిణి అనేది మరలా ప్రారంభమైందండి. ఇక నుంచి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మొత్తం ఆగస్టు నెల మొత్తం కూడా పుష్కరిణి అనేది మూసివేయటం జరిగింది. దానికి ముఖ్య కారణము రీకన్స్ట్రక్షన్. అక్టోబర్ బ్రహ్మోత్సవానికి సంబంధించి చిన్న చిన్న రీకన్స్ట్రక్షన్ పనులు ఉంటే చేశారనమాట. సో ఇక నుంచి ఈ రోజు నుంచి మరలా పుష్కరిణి అనేది స్టార్ట్ చేశారు. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల కొండపైన ఎవరైనా కూడా స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అంటే కేవలము 1 గంట ముందు మాత్రమే మీరు క్యూ లైన్లోకి వెళ్ళి రిపోర్టింగ్ టైం కంటే ముందు 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోగలరు. మీ దగ్గర 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నా, 500 రూపాయల దర్శన టికెట్ ఉన్నా, శ్రీగు దర్శన టికెట్ ఉన్నా, దివ్య దర్శన టోకెన్లు ఉన్నా, ఏ టోకెన్ అయినా కానీ ఈ 4గిట్లో ఉన్నా కూడా మీరు కేవలం 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్లోకి వెళ్ళగలరు. కొత్తగా వచ్చిన ఈవో శ్యామలారావు గారు ఈ కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ చూసారా, 300 రూపీస్ టికెట్స్, సర్వదర్శనం, ఎస్టీడీ టోకెన్లు కలిగిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్లోకి అనుమతించబడుతుంది. చూసారు కదా, డెవోటీస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ద క్యూ లైన్ ఓన్లీ 1 అవర్ బిఫోర్ దేర్ అలాటెడ్ టైం. ఎందుకు అంటే అందరూ 4 గంటల ముందే వచ్చేయటము, 5 గంటల ముందే రావటం వల్ల టైం కంటే ముందు ఎక్కువ మంది భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండడం తప్ప ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం అయితే గంట ముందు మాత్రమే మీరు క్యూ లైన్లోకి వెళ్ళగలరు, స్వామివారిని దర్శనం చేసుకోగలరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగేనండి, మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేసినట్లయితే వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. చాలామంది అదే రోజు సాయంత్రం బస్సు ట్రైన్ బుక్ చేసుకొని మేము తొందరగా క్యూ లైన్లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాము, తర్వాత మేము రాత్రి ఊరు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. దయచేసి వారందరికీ ఇట్లా ఈ విషయం తెలియాలన్నమాట. సో ఈ వీడియో ముగించే ముందు మరలా మీ అందరికి ఒక విషయం చెప్తున్నా. డిసెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేది ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మీ అందరికీ కూడా వెంటనే ఒకటి విడుదల అవుతూ ఉంటుందండి. ఎక్కువ శాతము డిసెంబర్ సంబంధించిన టికెట్లు అనేవి ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రూములు ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్ విడుదలవుతాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇక జనవరి నెలకి సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు అనేవి కూడా మీకు ఈ సెప్టెంబర్లో విడుదల చేస్తారా లేదా అక్టోబర్లో విడుదల చేస్తారా అన్నది మనకి ఈ నెలాఖరులో తెలిసిపోతుందండి. సో మన ఛానల్లో టచ్లో ఉంటే ఎప్పుడు అప్డేట్ రాగానే అప్పుడు నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ముగిస్తాను. ధన్యవాదాలు.